గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బేసిక్గా సీజన్ మారుతున్న కొద్దీ సీజన్ మారిందంటే భయం వేస్తుంది ఫస్ట్. అబ్బాయి ఇప్పుడు ఈ సీజన్లో ఎలాంటి రోగాలు వస్తాయో అని. ఎస్పెషల్లీ వర్షాకాలం అంటే సూర్యుడు తక్కువ ఉంటాడు కాబట్టి ఇంకొంచెం రోగాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. కోల్డ్ అయి ఉండొచ్చు, కాఫ్ అయి ఉండొచ్చు, మన ఇమ్యూనిటీ కొంచెం తగ్గుతున్న కొద్దీ ఫీవర్స్ అయి ఉండొచ్చు, డెంగ్యూ, మలేరియా ఇలాంటివి రకరకాలుగా వస్తుంటాయి. న్యాచురల్ రెమెడీస్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంటుంది. సో మరి న్యాచురల్ రెమెడీస్ ఏమున్నాయి, ఒక్కొక్క దానికి మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాల గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు న్యాచురోపతి డాక్టర్ షాగుఫ్తా గారు మేడంతో మాట్లాడదాం. హాయ్ అండి. సో సీజన్ మారిపోయింది, భయం స్టార్ట్ అయిపోయింది. కోల్డ్ ఆటోమేటిక్గా ఎవరో పిలిచినట్టు వచ్చేస్తారు అనమాట. అసలు అడగబలేదు మనం. ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న విషయాలకి? సో బేసికలీ ఏంటంటే వింటర్ సీజన్లో, ఈ రైనీ సీజన్లో మనకి చెమ్మ ఎక్కువ ఉండడం వల్ల పిల్లల్లో ప్రత్యేకంగా ఈ సైనస్ ప్రాబ్లమ్స్, అడినాయిడ్స్, టాన్సిల్స్, సో ఇబ్బంది ఎక్కువైపోవడం వల్ల సర్జరీస్ వరకు వెళ్ళిపోతూ ఉంటారు. సో నేనేమంటానంటే న్యాచురల్గా కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు దీన్ని. సో దాన్ని ఎలాగా మనం న్యాచురోపతిలో ప్రాణాయామ బెస్ట్ థింగ్. ప్రాణాయామ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే పిల్లలకి ముందు నుంచి అలవాటు చేస్తూ ఉండాలి. సో వచ్చినప్పుడు సమస్య ఒక 2 రోజులు చేసి తగ్గలేదని చెప్పేసి ఆపేసి మళ్ళీ ఏదో చేస్తూ ఉంటారు. సో చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రాణాయామ పిల్లల్లో ఈ సైనస్ అని, అడినాయిడ్స్ అని, ఈ మన పిల్లి కూతల్లా కూడా ఇప్పుడు గురక అనేది పెద్దవాళ్ళలో కామన్గా ఉంటుంది, కానీ చిన్నపిల్లల్లో కూడా పిల్లి కూతల్లాగా సౌండ్లు రావడం, పడుకున్నప్పుడు మౌత్ ఓపెన్ చేసి పడుకుంటుంటారు, బ్రీత్ సరిగా ఇబ్బంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఒకటి సీజనల్ చేంజెస్, ఒకటి ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల, లైక్ ప్రాణాయామ లాంటివి. సో న్యాచురల్ రెమెడీస్ ఏం ఫాలో అవ్వకపోవడం వల్ల ఇవన్నీ వస్తుంటాయి మనకి. బేసిక్గా ఇప్పుడు గురక పెడుతున్నారు, సారీ టు ఇంటరప్ట్, గురక పెడుతున్నారంటే ప్రశాంతంగా నిద్రపోతున్నారు, వాడికి ఏంటి అంటారు? గురక ఈజ్ ఇట్ ఏ గుడ్ సైన్ ఆర్ బ్యాడ్ సైన్? బ్యాడ్ సైన్ అండి అది. గురక అంటే ఫోర్స్ఫుల్ బ్రీత్ సౌండే గురక సౌండ్. గురక అంటే ఇప్పుడు మనకి ఆ సౌండ్ ఎలా వస్తుంది అంటే, మనం నార్మల్గా సూపైన్ మనం పడుకున్నప్పుడు ఆ సౌండ్ ఫోర్స్గా తీసుకుంటున్నప్పుడు ఆ సౌండ్ లా క్రియేట్ అవుతుంది అనమాట, దాన్ని గురక అంటాం. సో బేసికలీ ఇప్పుడు చాలా వరకు గురక వస్తే ఫ్యూచర్లో ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, బీపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అంటుంటాం. ఎందుకంటే ఫోర్స్ఫుల్ బ్రీత్ అంటే మనం కంఫర్టబుల్గా బ్రీత్ తీసుకోలేకపోతున్నాం కాబట్టి లంగ్ కెపాసిటీ డౌన్ అయిపోయి బాడీలో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల కూడా బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని కేసెస్లో. సో కాబట్టి సో ఈ సీజన్లో ప్రత్యేకంగా సైనస్ ప్రాబ్లమ్స్ కానీ, అడినాయిడ్స్ కానీ, లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా కూడా దాన్ని క్యూర్ చేసుకోవాలంటే ఫస్ట్ స్టేజ్ ప్రాణాయామ కంపల్సరీ. ఆ ప్రాణాయామలో కూడా చాలామంది స్టార్ట్ విత్ కపాలభాతి అవి చేస్తుంటారు. నేనేమంటానంటే స్టార్ట్ విత్ నాడి శుద్ధి. మనం ప్రాణాయామం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు యోగా కానీ ఇలాంటివి ఏమైనా చేస్తున్నాం అంటే డైరెక్ట్ వెళ్ళి మనం ఆసనాస్కి వెళ్ళంగా వార్మప్స్ చేస్తాం. అలాగా మనం ప్రాణాయామం చేస్తున్నప్పుడు స్టార్ట్ విత్ నాడి శుద్ధి అంటే మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ఒక నాస్ట్రిల్ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, మళ్ళీ ఇంకో నాస్ట్రిల్ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, అది చేసి దాని తర్వాత అనులోమ విలోమ అంటాం. సో ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని బ్రీత్ని హోల్డ్ చేసి లెఫ్ట్ ఓపెన్ చేసి బ్రీత్ అవుట్ చేయడం, మళ్ళీ బ్రీత్ తీసుకోవడం, క్లోజ్, ఓపెన్, బ్రీత్ అవుట్. సో దీని తర్వాత కపాలభాతి ఒక సీక్వెన్స్ ఉంటుంది. నాడి శుద్ధి, అనులోమ విలోమ, కపాలభాతి, భస్త్రిక ప్రాణాయామ, సో భ్రమరి ఒకటి, శీతకారి. ఈ సీక్వెన్స్లో ప్రాణాయామ చేసామనుకోండి, సో లంగ్స్కి హెల్తీగా ఉంటాము అండ్ మోర్ ఆక్సిజన్ తీసుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం. కాబట్టి సో పిల్లలకి చాలా స్ట్రెస్ కానీ, కొంతమంది చిన్నపిల్లలు యాంగ్జైటీస్ ఎక్కువ అయిపోతున్నాయి. సో ఇక్కడెక్కడో పెద్దవాళ్ళలో చూసే విషయాలని చిన్నపిల్లలు గమనిస్తున్నాం. బికాజ్ మనం రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, అది ప్రత్యేకంగా ప్రాణాయామస్ రెగ్యులర్గా చేసుకోకపోవడం వల్ల ఈ సీక్వెన్స్లో ప్రాణాయామం చేస్తే 70% సమస్య అక్కడే పోయినట్టే. ఏ సీజన్కి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సీజన్ చలికాలం వస్తుంది, వర్షాకాలం వస్తుందంటే పేరెంట్స్లో ఫస్ట్ భయం, అయ్యో మా పిల్లోడికి తుమ్ములు వస్తాయి, మా పిల్లోడికి నోస్ బ్లాక్ అవుతుంది, ఏదో ఒక సమస్య ఉంటుంది అనే ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. మా పేరెంట్స్ కంటే పిల్లలకి ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. సో నేనేమంటానంటే ఇది ప్రతి సీజన్కి సంబంధం లేకుండా ప్రతిరోజు ప్రాణాయామ యోగా చేసుకుంటే ఆల్మోస్ట్ సమస్యలన్నీ పోతాయి మనకి. సో మనం న్యాచురల్ ఫామ్లో చూసుకుంటే ఇప్పుడు మనం ఏంటి, ఇవన్నిటి వల్ల మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, సో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోతుంటాయి. సో దానివల్ల తొందరగా ఇప్పుడు నోస్ బ్లాక్ ఉందంటే పిల్లలు తొందరగా సిక్ అవ్వడము, లెథార్జీగా ఉండడము, తొందరగా పక్కన వాళ్ళకి ఏదైనా కోల్డ్ ఉన్నా మనకు ఫామ్ అవుతుంటుంది. లేదంటే కొంతమంది తొందరగా ఫీవర్స్ రావడం, బికాజ్ నోస్ నుంచి ప్రాపర్ బ్రీత్ లేకపోతే మనకి ఎక్కడ బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. ఆ బ్లడ్ ప్యూరిఫైన్ బ్లడ్ హార్ట్కి వెళ్ళాలి, హార్ట్ నుంచి ఓవరాల్ బాడీకి వెళ్ళాలి, ఇది కామన్. మనం బ్రీత్ ప్రాపర్గా తీసుకోకపోతే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ ప్రాపర్ లేదు. సో
సో ప్రాపర్ బ్రీత్ అనేది లేకపోతే బ్లడ్ ఎక్కడ ప్యూరిఫై అవుతుంది, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కువ అయిపోతుంది బాడీలో, ఈ సమస్యలన్నీ వస్తుంటాయి. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ఫుడ్స్ కూడా మనం బాగా తీసుకోవాలి. లైక్ ఎలా అంటానంటే ఇప్పుడు మనం ప్రాణాయామ తీసుకుంటే సమస్య రాదు అంటున్నాం. అసలు సమస్య వచ్చినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటే మంచిగా ఒక 200 ml వాటర్ తీసుకోండి. అసలు మనకు తెలియని విషయం ఏంటంటే దానిమ్మ ఆకులు అల్టిమేట్గా పనిచేస్తాయి మనకి. లైక్ కోల్డ్ రాదు, కాఫ్ రాదు, మనకి తెమ్మడ తొందరగా ఫామ్ అవ్వడము, అండ్ చాలా వరకు సైనస్ ప్రాబ్లమ్స్ కూడా బెస్ట్ రెమెడీ. లైక్ లాంగ్ డ్యూరేషన్లో తీసుకుంటూ ఉండాలి. జస్ట్ నీళ్ళలో వేసుకోవాలి. లైక్ 200 ml వాటర్ తీసుకొని 4 లేదా 5 ఆకులు, లేత ఆకులు దానిమ్మ ఆకులు వేయాలి. చిన్న అల్లం ముక్క, అల్లం గురించి తెలిసిందే. అల్లం కనుక ఇప్పుడు మనం దగ్గు వచ్చిందంటే అల్లం నమిలి నీళ్ళలో వేసుకొని మరిగించుకొని తాగుతుంటాం. అల్లం అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ, లంగ్స్ని ప్రొటెక్ట్ చేసేది. ఎక్కువ తీసుకుంటే ఓవర్ హీట్, లిమిట్గా తీసుకోవాలి. 1 ఇంచ్ అల్లంని దంచి ఈ 200 ml వాటర్ దానిమ్మ ఆకులతో పాటు అల్లం వేసి, వాము కూడా చాలా మంచిది, వాము 1/2 స్పూను, తులసాకులు 4, ధనియాలు 1/2 స్పూన్, ఇవన్నిటిని నీళ్ళలో వేసి జస్ట్ ఒక 1 minute మరిగించి ఫిల్టర్ చేసుకుని ఈ వాటర్ తాగండి. ఈ వాటర్ తాగడం స్టార్ట్ చేశాక పిల్లలకి తుమ్ములు తగ్గిపోతాయి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకైనా సరే తుమ్ములు బాగా కంట్రోల్ అవుతాయి. అండ్ మార్నింగ్ సిక్నెస్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది, ఎనర్జెటిక్గా ఉంటారు, కఫం ఫామ్ అవ్వదు. ఈ సైనస్ ప్రాబ్లమ్కి బెస్ట్ రెమెడీ ఈ వాటర్. బెస్ట్ థింగ్ అండి. సీజన్ ఒకవేళ స్టార్ట్ అవుతుంది అంటే ఈ సీజన్లో మనం ప్రికాషన్స్ తీసుకుంటే నెక్స్ట్ సీజన్లో ఈ ప్రాబ్లం అనేది మనకు రాదు. కానీ సీజన్ స్టార్ట్ అవగానే అసలు ఇవన్నీ ఎందుకు వస్తాయండి సడన్ గా? వెదర్ మనకి గాలి చాలా చెమ్మబట్టేసి ఉంటుంది కదా, ఇప్పుడు మనకి ఎండే ఉండదు. మనం ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకున్న ఇదే ఎండ లేకపోవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో బికాజ్ మనం కొంతమందికి ఏంటంటే రైనీ సీజన్లో ఎక్కువ తడిసి ప్రాపర్ అంటే ఇప్పుడు సైనస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి తడిసి ఎక్కువ హెడ్ బాస్ చేసినా కూడా తలంతా దిమ్ముగా ఉంటుంది, వాళ్ళకి నోస్ అంతా బ్లాక్డ్గా ఉంటుంది. వాళ్ళకంతా ఏంటంటే ప్రాపర్ అంటే బ్రీత్ తీసుకోవడానికి వాల్ ఏదైతే ఉంది, వేవ్ దారి ఏదైతే ఉందో అది క్లోజ్ ఉంటుంది వాళ్ళకి. నోస్ బ్లాక్ ఉండడం బికాజ్ ఎందుకంటే నోస్ దగ్గర ఒక బోన్ ఉంటుంది, అది క్రాస్ అయి ఉండడం వల్ల వీళ్ళు ప్రాపర్ బ్రీత్ తీసుకోలేరు. ఈ సమస్య ఉండేవాళ్ళు ఎండ లేదు చెమ్మగా ఉంది బయట అంటే ఆటోమేటిక్గా ఇంకా బ్లాక్ అవుతుంది నోస్. సో అందుకని సీజనల్ వైజ్గా ఈ ఎఫెక్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. సో ఆ ప్రాబ్లమే రాకుండా ఉండాలంటే ప్రాణాయామ ఆల్మోస్ట్ ప్రాబ్లం రాకుండా చూసుకుంటుంది. అప్పుడు ఈ వాటర్ ఇంకా బెస్ట్. ఇంకా న్యాచురోపతిలో బెస్ట్ సొల్యూషన్ అంటే జలనీతి సూత్రనీతి అంటాం. సూత్రనీతి. సో జలనీతి అంటే ఇప్పుడు మనకి నోస్ బ్లాక్ ఉందనుకోండి, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బ్రీత్ తీసుకుంటాం, ఒకటి బ్లాక్ ఉంటుంది, ఒకటి ఓపెన్ ఉంటుంది, లేదంటే 2 బ్లాక్ ఉంటాయి, వీళ్ళకి మౌత్ నుంచి బ్రీత్ తీసుకుంటుంటారు. సో న్యాచురోపతిలో కొద్దిగా జలనీతి పాట్ ఉంటుంది, తీసుకొని కొద్ది సాల్ట్, చాలా మందికి అవగాహన ఉంటుంది దీని గురించి, బాటిల్ వాటర్ తీసుకుని ఈ ముక్కులు వేస్తే ఈ ముక్కులో వాటర్ వస్తాయి, ఈ ముక్కులు వేస్తే ముక్కులో వాటర్ వస్తాయి. దాన్ని జలనీతి అంటారు. సో మనకి ఫ్రాంటల్ సైనస్, మ్యాక్సిలరీ సైనస్ అంటే 4 types ఆఫ్ సైనస్లు ఉంటాయి. ఫ్రాంటల్, మ్యాక్సిలరీ, ఎథిమాయిడల్, స్ఫీనాయిడల్ సైనస్లు ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎక్కడ బ్లాక్ ఉన్నా మ్యూకస్ బాగా మ్యాక్సిలరీ సైనస్ అనుకోండి, ఇక్కడంతా చెమ్మగా పట్టేసి మ్యూకస్ చీమిడి లాంటి పదార్థం అంతా ఇక్కడ అక్యుములేట్ అయిపోతుంది. ఇలా నొక్కినా కూడా నొప్పి ఉంటుంది చాలా మందికి. ఈ నోస్ దగ్గర కూడా బ్లాక్ ఉండడం వల్ల ఇలా ప్రెస్ చేసినా కూడా పెయిన్ ఉంటుంది. అప్పుడు మనం జలనీతి చేయడం వల్ల ఇవన్నీ బ్లాక్స్ క్లియర్ అవుతాయి మనకి. అల్టిమేట్ జలనీతి సూత్రనీతి. అప్పుడు జలనీతి అంటే ఈ పాట్లో వాటర్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఆ ప్రాసెస్ అనేది కొద్ది గైడ్లైన్స్లో చేసుకోవాలి. అది కూడా వీక్లీ ట్వైస్, రెగ్యులర్ కూడా అవసరం లేదు. ఒకసారి చేసుకుంటే 3 days 4 days మంచి రిలీఫ్ ఉంటుంది. అలా రెగ్యులర్గా ఒక 1 month వరకు వీక్లీ ట్వైస్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా లైఫ్లో ఎప్పటికీ సమస్య రాదు. సో దాంతోపాటు ఒక ఖాదీ క్లాత్ థ్రెడ్ ఉంటుంది. లైక్ మనకి ఏంటంటే నోస్ ఒక్కొక్కసారి వాటర్ వేస్తే రావు కొంతమందికి, ఎక్కువ బ్లాక్ ఉండే వాళ్ళకి ఖాదీ క్లాత్ థ్రెడ్ ఉంటుంది, స్మూత్ థ్రెడ్తో చేస్తారు. ఈ ముక్కులో పెడతాము, నోట్లోకి వస్తుంది థ్రెడ్. సో ఈ నోట్లోంచి ఒక ఎడ్జ్ పార్ట్, ముక్కులోంచి ఒక ఎడ్జ్, ఇలా తీస్తారనమాట. చెప్పడానికి అనిపిస్తుంది కానీ ఇప్పుడు చేయించుకుంటే మాత్రం మనం ఒక రోజు ప్రాక్టికల్గా కూడా ఒక వీడియోలో చేసి చూపించాము ఒకరికి. వెరీ సింపుల్, చిన్న పిల్లల నుంచి స్టార్ట్ చేస్తాం, బట్ విత్ గైడ్లైన్స్తో నీట్గా చేస్తే మాత్రం 100% వితిన్ 3 to 4 sittings పర్మనెంట్ సొల్యూషన్ ఇది. జలనీతి సూత్రనీతి. నేను ప్రాక్టికల్ చాలా కేసెస్లో సైనస్ ప్రాబ్లం ఉందంటే న్యాచురోపతిలో బెస్ట్ థెరపీ నేను చేసేదే జలనీతి సూత్రనీతి. సో ఈ జలనీతి సూత్రనీతి నాట్ ఓన్లీ సైనస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకే కాకుండా నార్మల్ డీటాక్స్ కోసం కొంతమంది వస్తారు. జస్ట్ ఇంత పొల్యూషన్లో తిరుగుతుంటున్నాం, నోస్ క్లీన్గా ఉండాలి కదా, నోస్ క్లీన్గా ఉండకపోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్. గురకొండే వాళ్ళకు కూడా చాలా బెస్ట్ సొల్యూషన్. వాళ్ళు జలనీతి సూత్రనీతి చేయించుకుంటే మాత్రం చాలా మంచిది. బట్ ఒక్కొక్కరు కొంతమందికి పాలు పడవు, కొంతమందికి ఉల్లిపాయ పడదు, కొంతమందికి అసలు పచ్చిమిర్చి లోపల విత్తనాలు పడవు, కొంతమందికి సిట్రస్ ఫ్రూట్స్ పడవు, ఆవాలు కూడా పడవు. లైక్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి డస్ట్ ఎలర్జీ ఉంటుంది కొంతమందికి, వాళ్ళకి సో ఆల్మోస్ట్ ఇంత చిన్న డస్ట్ ఉన్నా సరే తుమ్ములు వచ్చేస్తుంటాయి. ఇలాంటి కైండ్ ఆఫ్ ఇష్యూ ఉండే వాళ్ళకి ఆనియన్,
టమాటా, పచ్చిమిర్చి పడదు. వాళ్ళకి ఏవి పడట్లేదా అనేది కన్ఫ్యూజన్లోనే వాళ్ళ సీజన్ గడిచిపోతుంది. ఓకే. కొన్ని కేసెస్లో, అందరికీ ఉండదు, బట్ కొన్ని కేసెస్లో పాలు పడవు. సిట్రస్, నిమ్మకాయ ఎంత తీసుకుంటామా పులుపు అది దానికి ఇంకా ఎక్కువ మ్యూకస్ ఫామ్ అవుతుంది. ఆల్ కైండ్ ఆఫ్, ఇప్పుడు ఒక మనిషిని చూసి చెప్పగలుగుతాం ఇవి పడట్లేదు అని. సో ఈ కైండ్ ఆఫ్ ఉన్న వాళ్ళు కొన్ని అవాయిడ్ చేసుకోవాలి ఆ సీజన్లో. ఒక సీజన్ పర్ఫెక్ట్గా మనం ప్రాపర్ మెయింటైన్ చేసుకొని లైఫ్ స్టైల్ని మార్చుకుంటే, సమస్య కోసం చేసి దేనికోసం చేస్తున్నా లంగ్స్ ప్రాబ్లమ్స్, సైనస్, ఒకదానికోసం చేస్తుంటే ఓవరాల్ బాడీ అంతా హెల్దీగా అయిపోతుంది. సో కాబట్టి మనం మార్నింగ్ ప్రాణాయామ, జలనీతి, సూత్రనీతి చేయించుకోవడము, దాని తర్వాత మనం ఫుడ్లో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవి కొన్ని బంద్ చేసుకొని, ఇప్పుడు నేను చెప్పిన డీటాక్స్ వాటర్ కషాయం ఉంది కదా, కషాయం అంటే బాగా మరిగించకుండా జస్ట్ వేసి 1 minute ఒక 2 పొంగులు వచ్చాక ఆపేసి ఫిల్టర్ చేసుకుని మార్నింగ్ పూట ఈ దానిమ్మ ఆకులు, తులసి, వాము, అల్లము, ధనియాలు వేసుకొని మరిగించుకొని తాగితే మాత్రం మెరాకిల్ అండి. బెస్ట్ థింగ్. నేను చిన్న పిల్లలకు కూడా జస్ట్ లైట్గా మరిగించి సిప్ బై సిప్ తాగిపించమంటుంటాను. చాలా మంచిది. అసలు సమస్యలు అస్సలు రావు. ఈవెన్ దో మనం దానిమ్మ ఆకుల్ని మరిగించుకొని తాగడం వల్ల నరాలలో తిమ్మిర్లు కానీ అప్పుడప్పుడు చీమలు పట్టేట్టు అనిపిస్తుంటాయి, అది కూడా బాగా కంట్రోల్ అవుతుంది. సో బెస్ట్ సొల్యూషన్. సో స్పెషల్లీ రైనీ సీజన్లో మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మనం కొన్ని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ప్రత్యేకంగా రైనీ సీజన్లో కొన్ని ఫ్రూట్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. లైక్ ఈ సీజన్లో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా, ఇప్పుడు రైనీ సీజన్ అంటేనే ప్రత్యేకంగా వచ్చేది జ్వరాలు, మలేరియా, డెంగ్యూ, ఒక రకరకాల ఫీవర్లన్నీ ఈ సీజన్ లో దొరుకుతాయి మనకి. డెంగ్యూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు తెలిసి చిన్నపిల్లలు అనేది చెప్తారు, డెంగ్యూ వచ్చిందంటే ప్లేట్లెట్స్ పడిపోతే డెఫినెట్గా పనిచేస్తుందండి పపాయలో చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి. పపాయ లీఫ్లో, బొప్పాయి కాయ తీసుకుంటే ఎంత మంచిదో పపాయ లీఫ్లో అంత చేదుగా కూడా ఉంటుంది కదా, బట్ అది ఆల్మోస్ట్ మొత్తం అన్నిటిని కిల్ చేసేసి మంచి హెల్త్ ఇస్తుంది కదా. ప్లేట్లెట్స్ విత్ ఇన్ 1 week పెరుగుతున్నాయంటే ఎంత మంచిగా యూజ్ అవుతుంది. లీవ్స్లో ఉన్నంత స్ట్రెంగ్త్, అంత హీలింగ్ నేచర్ ఇంకెందులో ఉండదు. అంత మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అందులో. బొప్పాయి ఆకు గురించి మాట్లాడాము, తర్వాత మనము దానిమ్మ ఆకుల గురించి మాట్లాడుకున్నాము. కాబట్టి ఈ ఫీవర్స్ కూడా రాకుండా మనం ఏం చేయాలి, ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ఏం చేసుకోవాలంటే ఈ సీజనల్ ఫ్రూట్స్, ప్రత్యేకంగా ఈ సీజన్లో మనం ఏం చేస్తామంటే ఆల్బుకారా ఫ్రూట్ అంటారు. ఆల్బుకారా అల్టిమేట్ ప్లంప్ అంటారు కదా, ఆల్బుకారా బెస్ట్ ఫ్రూట్. ఆల్బుకారా ఫ్రూట్లో ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్లో మనకి ఎక్కువ గమనిస్తే కంటి సమస్యలు కూడా ఎక్కువ వస్తాయి. నోస్ ప్రాబ్లం ఉందంటే కంటికి దగ్గరగా ఉండేది వస్తుంది, నిలుపుతూ ఉంటాం ఏదైనా చిన్న, దానివల్ల సైట్ పెరగడం ఇవన్నీ ఉంటుంది. ఆల్బుకారా ఫ్రూట్లో విటమిన్ ఏ రిచ్ ఉంటుంది కాబట్టి ఆల్బుకారా రోజు 1 లేదా 2 ఇవ్వడం వల్ల పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిది. కొంతమంది వెయిట్ లాస్ అవుతున్నప్పుడు ఏ ఫ్రూట్ తినాలి అవి కన్ఫ్యూజ్ అవుతుంటారు, వాళ్ళకి ఆల్బుకారా బెస్ట్. హై ఫైబర్, మంచి వెయిట్ మేనేజ్మెంట్ కూడా బాగా యూజ్ అవుతుంది, కంటి సమస్యలకు కూడా చాలా మంచిది. అండ్ స్పెషల్లీ గట్, చాలా మందిలో రైనీ సీజన్లో బాగా ఇబ్బంది పడేది మోషన్ సరిగా రాకపోవడం వల్ల. ఆ మోషన్ని మొత్తం పేగులను మలాన్నంతా ఫ్లష్ చేసేదానికి కూడా బాగా యూజ్ అయ్యేది మన ఆల్బుకారా. అల్టిమేట్ ఫ్రూట్ ఆల్బుకారా. లైక్ ఎలా ఉంటుందంటే బుఖారా అంటే హిందీలో ఫీవర్, ఆల్ టైప్ ఆఫ్ ఫీవర్స్ ని రాకుండా కాపాడేది ఆల్బుకారా, పేరులోనే ఉంది ఆల్బుకారా. బేసికల్లీ ఎందుకు ఇంతే రిచ్ ఇన్ విటమిన్ సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి యాంటీబాడీస్, ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి, ఫీవర్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి. సో రిచ్ ఇన్ విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ లో మనము ఆల్బుకారా తీసుకుంటాం. ఫీవర్స్ రావు, మనకి లంగ్ ప్రాబ్లమ్స్ రావు, స్పెషల్లీ గట్ హెల్దీగా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ మనకేంటి కంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. ఇందులో ఉన్న విటమిన్స్ కానీ ఫైబర్ కానీ అన్ని అంత బాగా పనిచేస్తాయి అనమాట. సో ఇది ఒక ఫ్రూట్. అండ్ లీచీ ఫ్రూట్, స్పెషల్లీ రైనీ సీజన్ లో ఒక్క మెయిన్ కంప్లైంట్ ఏమొస్తుంది, స్కిన్ డ్రై అవ్వడము, దురదలు బాగా స్కిన్, లైక్ సోరియాసిస్ ఉండే వాళ్ళకైతే ఒక నరకం, ఇంకా చాలా డ్రై అయిపోయి ఆ బ్లడ్ కూడా వస్తుంటది పాపం. సో అలాంటి వాళ్ళకి లీచీ అల్టిమేట్ ఫ్రూట్. లీచీ బేసికలీ ఎలా తీసుకుంటామంటే అలా కాకుండా 2 liters వాటర్లో లీచీని వేసేసాం అనుకోండి, ఒక 2 liters వాటర్లో 2 లీచీలు వేసేసాం, ఆ లీచీ వాటర్ తాగడం అంతే. స్కిన్ హైడ్రేటెడ్ గా ఉంటుంది. సో మంచి న్యూట్రిషన్, స్కిన్ కి మంచిది, యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. హోల్డ్ ఇప్పుడు ప్లెయిన్ వాటర్ తాగితేనే మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ పోతాయి. నేను చెప్తుంటాను, అట్లీస్ట్ ఒక మనిషి ఏ సీజన్తో, ఇప్పుడు సమ్మర్ అంటే దాహం వేస్తుంది, వాటర్ తాగుతాం. రైనీ సీజన్లో, వింటర్ సీజన్లో దాహం వేయదు, వాటర్ తాకపోవడం వల్ల ఇన్ని రకాల రోగాలు. వాటర్ తాగితే ఏం తీసుకోవాల్సిన అవసరం, మంచి ఫ్రూట్స్, దొరికే ఫ్రూట్స్ తినడం, మంచి ఫుడ్ తింటేనే ఆటోమేటిక్ సమస్యలు పోతాయి. కానీ నేనేమంటే ప్లెయిన్ వాటర్ తాగండి అంటే తాగరు. నేనేమంటే అప్పుడు కాంబినేషన్ ఆఫ్ లీచీ ఫ్రూట్ తాగండి, డ్రాగన్ ఫ్రూట్ వాటర్ తాగండి, డ్రాగన్ ఫ్రూట్ కూడా కట్ చేసి నీళ్ళు వేసుకొని కోల్డ్ తాగుతుండండి.
అంటే పిల్లలు కూడా వాటర్ తాగమంటే తాగరు, ఏదైనా కాంబినేషన్ ఇచ్చామనుకోండి ఆ వాటర్ ఫినిష్ చేయాలి. నా పిల్లలకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్ కనబడింది అనుకో తాగాలనిపిస్తుంది. సో ఈ లీచీని కూడా వాటర్లో వేసుకొని సోక్ చేసుకుని తాగితే స్కిన్ చాలా మంచిది, డ్రైనెస్ కూడా బాగా కనపడుతుంది, తగ్గుతుంది. సో లీచీ ఫ్రూట్ కూడా ఈ సీజన్లోనే దొరుకుతుంది మనకి. ఆల్బుకార ఒకటి దొరికింది, లీచీ దొరికింది, దానిమ్మకాయ ఈ సీజనల్ ఫ్రూట్. దానిమ్మకాయ, జామకాయ స్పెషల్లీ రైనీ సీజన్లో దొరికే ఫ్రూట్. అన్ని సీజన్లో దొరుకుతుంది కానీ బట్ ఈ సీజన్లో దొరికే ఫ్రూట్లో మంచిగా పోషక గుణాలు ఉంటాయి. సో దానిమ్మకాయ తీసుకోవడం వల్ల నరాల తిమ్మిరి, నరాల బలహీనత, ఊపిరితిత్తుల సమస్యలు, యాంటీ క్యాన్సరస్ ఒకటి కాదు, ఐరన్ తగ్గితే ఐరన్ పెంచుతుంది, రెగ్యులర్ పీరియడ్ చేస్తుంది, గర్భసంచి వాళ్ళకి మంచిది, యూట్రస్ వాళ్ళ ప్రాబ్లం ఉంటే వాళ్ళు మంచిది. బికాస్ పొమోగ్రానేట్ అల్టిమేట్ ఫ్రూట్, అది ఈ సీజనల్ ఫ్రూట్. సో పొమోగ్రానేట్ రెగ్యులర్గా తీసుకుంటే ఒకటి కాదు, కౌంట్ చేస్తే 100 రకాల రోగాలను రాకుండా కాపాడుకోవచ్చు. దాంతోపాటు మనకి యాపిల్ ఈ సీజన్ ఫ్రూటే, మన జామకాయ కూడా ఈ సీజనల్ ఫ్రూట్. రైనీ సీజన్ లో మనకి మే నుంచి సెప్టెంబర్ కు దొరికే ఫ్రూట్స్ ఇవన్నీ.